నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పిన దేవుడు ప్రభు ఆయన తండ్రితో ఇది ఇది సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు. తొలగించుమని ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ నీ చిత్తమే జరుగును గాక అంటే ఆయనకేమో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోవటానికి వచ్చాడని తెలుసు. ఆయన హ్మ్. మరణించడానికి పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ గిన్నెని చూసినప్పుడు ఆయన ఒకటే. ఎందుకంటే ఆయన దేవుడు చిత్తము నెరవేర్చడానికి చెప్పిన ప్రభువు ఈ మాట అనటానికి కారణం ఏంటంటే, ఆ గిన్నెని చూచినప్పుడు ఆయన మొదటిసారిగా తండ్రి నుంచి ఆయన దూరంగా ఆయన ఏమైపోతున్నాడు? సెపరేట్ అయిపోతున్నాడు. మొదటిసారిగా తండ్రి, కుమారుడు ఆయన కుమారుడిని విడిచిపెట్టటానికి ఆయన సిద్ధమైన దేవుడు అది చిత్తమైన ఉంది. అందుకే నా దేవా, నా దేవా నా చెయ్యి నీవు ఎందుకు విడిచితివి అని ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఈ లోక పాపముని ఆయన మోసినప్పుడు దేవుడు తన చేతుల్ని ఆయన వదిలేస్తాడు అని తెలిసి అయినా కూడా ఏదన్నా ఉందా? ఇది కుదురుతుందా? ఇది తొలగించడానికి నీకు సాధ్యం కదా! తొలగించొచ్చు కదా! అని అడిగినప్పుడు అయినా కూడా ఆయన నీ కొరకు, నా కొరకు ఆమేన్. దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన కూడా ఇష్టముగా తండ్రి నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేశాడు. చూడండి మన దేవుడు ఆయన కుమారుడు చేతిని విడిచిపెట్టి ఏదన్నా గాని ఆయన చిత్తము నెరవేర్చడానికి తన కుమారుడిని కూడా విడిచిపెట్టి నన్ని దగ్గర చేర్చడానికే తండ్రి ప్రేమ, తండ్రి స్వభావము. అందుకే ఆ దేవుడు ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తోంది. తన కుమారుడిని విడిచిపెట్టడానికి ఆయన చిత్తము నెరవేర్చడానికే మన జీవితంలో మనము చేసే విధానముగా ఉండాలి. ఆయన చిత్తము ఎంత దారుణంగా ఉందంటే తన కుమారుడిని విడిచిపెట్టి తన చిత్తం నెరవేర్చడానికి తన కుమారుడిని విడిచిపెట్టి ఇష్టపడ్డాడంటే మరి మనము ఇంకెంత మన చిత్తము కాకుండా దేవుడి చిత్తము చేసేవారు, దేవుడి చిత్తము నెరవేర్చేవారుగా మనము ఎంత ఉండాలని ఒకసారి ఆలోచించండి. మనము దేవుడి చిత్తము చేస్తున్నామా లేదా అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడి చిత్తము ఏమై ఉన్నది అనేది మనం ముందు లేఖనముల ద్వారా గ్రహించాలి. మీరు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మీరు చూసినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఇంగ్లీష్‌లో ఆయన చిత్తము మనం ఎల్లప్పుడూ చేసేవారుగా ఉండాలి అని చెప్తుంది. ఎల్లప్పుడూ ఆయన చిత్తము అది సాధ్యమా మనకి? ఎల్లప్పుడూ ఆయన చిత్తము చేయాలంటే ఎలాగ సాధ్యం మనకి? ఎందుకంటే మనం ఆయన చిత్తానికి మనం ఇంకా లోబడలేదు. ఆయన చెప్పిన వాటి కొన్ని విషయాల్లో ఇంకా మనం లోబడలేదేమో. కొన్ని విషయాల్లో ఇంకా మన చిత్తము ప్రకారంగా చేయటానికి మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన చిత్తము మనం చేయలేకపోయి మనం ఆయన చిత్తంని నెరవేర్చలేకపోతున్నామేమో. ఒక్కసారి గ్రహించండి దేవుని సంగమా. మనం గనక ఆయన చిత్తము నెరవేర్చేవారుగా ఉంటే గనక ఆయన వాక్య ప్రకారంగానే చేస్తాం. ఏదన్నా గాని అది కష్టమైన, నష్టమైన దేవుడికి ఇష్టమైనదే చెయ్యాలి అని నీకు ఒక ఆలోచన కలిగుంటే గనక అది ఎంత బాధ కలిగినా, ఎంత దుఃఖము కలిగినా నేను మటుకు దేవుడి చిత్తమే చెయ్యాలి అని ప్రభువు అనుకున్న వాడు మనము కూడా ఆయన కుమారుడమైతే, కుమార్తెమైతే మనము కూడా ఆయన యొక్క చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడి వాక్యం కోరుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తము నెరవేర్చేవారు. ఆయన చిత్తం ఏమన్నది? దేవుడి వాక్యంలో ఏం రాయబడిందంటే మనము ఒక్కసారి యోహాను సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము
31వ వచనం చూడమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను గనక ప్రభు ప్రార్థన ప్రతి వాటికి నా ప్రార్థన తండ్రి వింటున్నాడు, నా తండ్రి చేస్తాడని అంత ధైర్యంగా, అంత ఏ ఎంత బల్లగుద్ది చెప్పినట్లుగా ఆయన చేసినప్పుడు, ఎందుకంటే ఆయన ఒకటే తండ్రి చిత్తము నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి, తండ్రి ఆయన నామములో ఏది అడిగినా ఇస్తాడని వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ యేసు ప్రభుకి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు చిత్తము నెరవేర్చేవాడు కాబట్టి తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమేన్ అక్కడ ఉన్న జన సమూహంతో గుడ్డివాడికి చూపించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఏమా ఏం చెప్తున్నాడు? ప్రభు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెలిసినట్లు లోకం పుట్టినప్పుడు దేవుడు పాపులు మనవి ఆలకించడు చెప్తున్నాడు అని ఎరుగుదము. ఎందుకంటే తెలుసు మనకి ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడని. ఎవడైనా దేవుడు భక్తుడై ఆయన చిత్తం చొప్పున ఇది గమనించండి. ప్రార్థన ఆలకించకపోవటానికి కారణాలు ఆయన చిత్తము నెరవేర్చపోవటము వలనే కొన్ని ప్రార్థనలు ఆలకించబడట్లేదు అని మనకి లేఖనము ద్వారా తెలియపరచబడుతుంది. అదే కనుక నువ్వు చిత్తము చేసేవారుగా ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు మన ప్రార్థన వెళ్తుంది ఆయన సన్నిధిలోకి అనేది మనకి తెలియదు. ఎంతవరకు మన ప్రార్థన ఆలకించబడుతుంది అనేది మనకి తెలియదు. కానీ వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే గనక, మన జీవితాన్ని పరిశీలన చేస్తే గనక ఆయన చిత్తము చేస్తున్నామా లేదో అనేది నీకు తెలుసు. అది ఆయనకే తెలుసు. ఎందుకంటే ష్యూరిటీ ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చే వారిని ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడు మీరు గమనించండి, ఏదైనా కానీ నీ ఆలోచన విధానంలో కానీ, నీ మాటల్లో కానీ, ఏదైనా కానీ నువ్వు చేసే ప్రతి పనిలో కానీ, నేను దేవుడి యొక్క చిత్తము నెరవేరుస్తున్నానా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏదైనా చేసక ముందు, లేకపోతే మాట్లాడే ముందు ఒక వెనక అడుగేయాలి. ఆలోచన చేయండి, అది దైవ చిత్తమా కాదా? నేను ఇలా మాట్లాడితే దానికి పరిణామం ఏముంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, నేను ఇది చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించి చేస్తే మనము దేవుడి చిత్తము నెరవేర్చేవారుగా ఉంటాము. ఎందుకంటే మనం చేసే ప్రతి వాటికి పరిణామం ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అందుకే దేవుడి చిత్తము చేసేవాడైతే దేవుని తప్పనిసరిగా తన ప్రార్థనని ఆలకించేవాడుగా ఉంటాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడి చిత్తం చేసేవారు యోహాను సువార్త, యోహాను మొదటి లేఖనం చూడమ్మా, 2వ అధ్యాయము 17వ వచనము. 2:17 ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దానికి ఆశయు గతించుచున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును అన్నాడు. ఆమేన్. మనం నిరంతరము నిలిచి ఉండాలి. ఆయన చిత్తంలో నిలిచి ఉండాలంటే ఆయన చిత్తం చేసేవారుగా ఉండాలి. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము మన పట్ల జరగాలి, చిత్తము నెరవేర్చబడాలి అంటే మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తం చేసేవారుగా ఉంటే గనక మనం నిరంతరము, ఆమేన్, హల్లెలూయా, మనము నిలిచి ఉంటామంటున్నాడు. ఆయనను నిలిచి ఉంటామంటున్నాడు. చివరి వరకు మనం నిలిచి ఉంటామంటున్నాడు. మనం తొట్రి వెళ్లకుండా దేవుడు మనల్ని కాచి కాపాడేవాడుగా ఉంటాడు. అదే మన 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 పని ఏంటంటే ప్రతి ఆలోచన విధానంలో కానీ, నీ నడక విధానంలో కానీ, నీ చేతల్లో కానీ, నీ మాటల ద్వారా కానీ నేను దేవుడి యొక్క చిత్తము నెరవేరుస్తున్నానా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా ఒక ముందు అడుగు వేయాల్సిన బాధ్యత ఉంది. ఆలోచించి మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. దేవుడు కోరుతుంది అదే. ఆమేన్, హల్లెలూయా. నీ మాటల ద్వారా కానీ, ఏదైనా కానీ, ఏ పని చేసినా కూడా
అది శరీరకంగా ఉందా, అది ఆత్మ రకంగా ఉందా అనేది ఆలోచించండి. ఎందుకంటే శరీరముకి ఫలాలున్నాయి, ఆత్మకి ఫలాలున్నాయి. ఏమైనా శరీర క్రియలకి దానికి ఫలము తగ్గట్టే ఫలం ఉంది. అది మనం చదువుతూ ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తూ ఉంటాము. కానీ ఆత్మ ఫలము కూడా ఉంది. ఆత్మలో నడిచే వారికి ఆత్మ ఫలము అనుగ్రహించబడుతుంది. అదే శరీరంలో నడిస్తే గనక శరీర ఫలము కూడా మనము అనుభవించాల్సిన అవసరము ఉంటుంది. దేవుని సంగమా, మనం దేవుడి చిత్తము చేస్తున్నామా లేదా? మొదటిగా దేవుడి చిత్తం చేసేవాడు, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడంటున్నాడు. దేవుడు చిత్తము చేసేవారు నిరంతరము వాళ్ళు నిలిచి ఉంటారంటున్నాడు. మూడోదిగా మీరు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడు తల్లి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. ఏమేంటమ్మా? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. నువ్వు దేవుడి చిత్తము చేసేవారుగా ఉంటే గనక నీకు వాగ్దానాలు, నువ్వు నిలిచి ఉంటే గనక ఆ వాగ్దానాలు నువ్వు ఓర్పుతో, సహనముతో ఆ వాగ్దానాలన్నీ ఒక దినాన నువ్వు స్వతంత్రించుకుంటావు అంటున్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీకు ఓర్పు కావాలి, సహనము కావాలి. కానీ ఎవరికంటే ఆయన చిత్తము నెరవేర్చే వారికే. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఆయన చిత్తం చేసేవారికి ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన చిత్తంలో నిలిచి ఉండేవాడికి నిరంతరము ఆయన నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. దేవుడు ఆయన చివరి వరకు ఆయన కాచి కాపాడతాడంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి సన్నిధితోనే వెళ్తాడు. దేవుడి యొక్క ఆత్మ నడిపింపు ద్వారానే వెళ్తాడు. మూడోదిగా దేవుడి చిత్తము చేసేవారు ఆ వాగ్దానాలన్నీ ఓర్పుతో, సహనముతో వాళ్ళు నిలిచి ఉంటే గనక వాళ్ళ ఆ వాగ్దానాలన్నీ వాళ్ళు స్వతంత్రించుకుంటారని దేవుడి వాక్యం చెప్తుంది. సో నువ్వు ఎవరు చిత్తము చేయాలనుకుంటున్నావు? నీ ఆత్మ ప్రకారం నడవాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడు ఆత్మ ప్రకారం నడవాలనుకుంటున్నావా? దేవుడి చిత్తము ప్రకారం చేయాలనుకుంటున్నావా, నీ చిత్తం ప్రకారం చేయాలనుకుంటున్నావా? నీ ఆలోచన విధానము నీ శరీర ప్రకారంగా నేను ఆలోచిస్తావు. కానీ దేవుడైతే తన ఆత్మ రూపంలో ఆయన ఆత్మ వారు మనకిచ్చి ఆయన ఆత్మ ప్రకారంగా మనం నడవాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆత్మ వారికి దేవుడు హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తాడు మనల్ని. అందుకే దేవుని సంగమా, ఈ పొద్దున సాయంత్రం ఈ రాత్రి సమయం కాలము మనము దేవుడి యొక్క చిత్తము నెరవేరుస్తున్నామా లేదా అనేది మనము గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే మన చిత్తం చేసే కొద్దీ ఆమేన్ హల్లెలూయా మనము నష్టపోతాము. మన సొంత ఆలోచనలతో నడిస్తే మనం నష్టపోతాం. నువ్వు తీసుకున్న నిర్ణయము ఒక్క వెనక్కడుగేసి, అయ్యా ఇది నీ చిత్తమా కాదా? ఎందుకంటే మన చిత్తము చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దానికి పరిణామం ఆయనకి తెలుసు. మీరు ఎక్కడన్నా గమనించండి దేవుని సంగమా, అపోస్తులు నడిపించబడినప్పుడు వాళ్ళ ఆత్మ ద్వారా నడిపించినప్పుడు వాళ్ళు దేవుడి యొక్క చిత్తము, దేవుడు ఆత్మ ఎక్కడ నడిపించిందో వాళ్ళు అక్కడికే వెళ్ళారు, అక్కడే సేవ చేశారు, ఆయన మాటలపై వాళ్ళు మాట్లాడారు, ఆయన చేసినట్లుగే చేశారు. మనము కూడా ఆయన శిష్యులలాగే మనము కూడా ఆత్మ మీద ఆధారపడితే గనక మనము కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారుగా మనం ఉంటాడు. అందుకే ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారు నా కుమారులు అని చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆమేన్. ఏదన్నా కానీ జరగముందు నేను చేస్తుంది దేవుడి చిత్తమా కాదా? ఏదైనా కొనక ముందు నేను చేస్తుంది దేవుడి చిత్తమా కాదా? ఎవరికన్నా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇది దేవుడి చిత్తమా కాదా? ఇది దేవుడి నుంచి వచ్చే వాక్యమేనా అని ఆలోచించండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు అది మాట వాళ్ళకి గాయపరుస్తుందా, లేకపోతే దేవుడి చిత్తము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుందా అనేది ఆలోచించండి.
ఎందుకంటే నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వు నష్టపోతావు, బాధపడతావు, కృంగిపోతావు. ఎందుకంటే నీ ఆలోచన దేవుడి ఆలోచనలో ఒకటి కావు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కన్నా గొప్పవి, ఉన్నతమైనవి అన్నాడు. మన పట్ల ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి, నీ ఆలోచన ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏముంది ప్రభువా అని అడిగే బాధ్యత మంది. అది ప్రార్థనలో కనిపెట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది గనక, మనం ఈ దినాన్న మనం దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా దేవుడి చిత్తము చేసేవారుగా ఉంటే గనక నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నువ్వు చివరి వరకు నిలిచి ఉంటావు. నిరంతరం ఆయన నీకు తోడై ఉంటాడు. మరి ఆయన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడి కొద్దిగా మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.